ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే, రెండో వైపు మంత్రి, వీరిద్దరితో పోటీ పడుతున్న విజయంపై ధీమాగా ఉన్నారు విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కేకే రాజు. పాదయాత్ర ద్వారా అన్ని సమస్యలు గుర్తించారని, తనను గెలిపిస్తే పరిష్కారం చూపుతానంటున్న రాజుతో ముఖాముఖి. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో ఒకటి. హేమీలు తలపడుతున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు తన భీమిలి నియోజకవర్గాన్ని మార్చుకుని విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడం, ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్న విష్ణుకుమార్ రాజు బీజేపీ తరఫున, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేకే రాజు ఆయన ప్రస్తుతం బరిలో ఉన్నారు. రాజుగారు, ఉత్తర నియోజకవర్గంలో మీరు ఒక ప్రధానమైన పోటీదారుతో తలపడుతున్నారు, అలాగే మంత్రితో తలపడుతున్నారు. ఇది మీకు ఎట్లా విశ్లేషిస్తున్నారు? నేను ఉత్తర నియోజకవర్గంలో స్థానికంగా గత 22 సంవత్సరాల నుంచి ఉంటూ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి వీధిలోని ప్రతి వార్డులోని కూడా స్నేహితులు సన్నిహితులు ఉండటం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేను ఈ ప్రతి ప్రాంతంలోనే కూడా పర్యటించి అందరితోని కూడా మమేకమై 2 పర్యాయాలు పాదయాత్ర ద్వారా 114 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. 80% పైగా ప్రజలతో నేను మమేకం అవటం జరిగింది. ఈరోజు ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా నేను చేస్తున్న కార్యాచరణ కానీ నా అభ్యర్థిత్వాన్ని కానీ సంపూర్ణంగా విశ్వసిస్తూ నాపై నమ్మకంతో తప్పకుండా కేకే రాజుకు ఒక అవకాశం ఇవ్వాలి అని ఎదురు చూస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మీ బలాలే? ఈ నియోజకవర్గం మొత్తం కూడా భౌగోళికంగా ప్రతి అంగుళం కూడా నాకు తెలుసు. ఇక్కడ ఏవైనా ప్రధాన సమస్యలు ఉన్నాయి, వాటిని ఎలా పరిష్కరించాలి, ప్రజలతో మమేకమై వారి దగ్గర నుంచి కూడా కొన్ని విన్నతులు తీసుకుని స్థానికంగా ప్రజల దగ్గర నుంచి కూడా మేము ఒక అధ్యయనం చేసి ప్రజలకు ఉన్న సమస్యల మీద కూడా ఒక ప్రణాళిక రచించడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం మొత్తం కూడా ఒక కొండవాలు ప్రాంతం. ఈ కొండవాలు ప్రాంతంలో వర్షాకాలంలో కొండ చర్యలు విరిగిపడి చాలామంది చనిపోవటం, అదేవిధంగా వర్షాకాలంలో డ్రైనేజ్ వ్యవస్థ కానీ విద్యుత్ వ్యవస్థ కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉండడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేయటం నా ప్రధాన లక్ష్యం. ఇప్పుడు విష్ణుకుమార్ రాజు మీరు ఒకే సామాజిక వర్గానికి చెందినవాడు, మీరిద్దరూ ఒకటైపోయారు, మంత్రిని ఓడించడానికి మీరిద్దరునేమో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారన్న విమర్శలకు మీ సమాధానం? పార్టీల పరంగా సిద్ధాంతపరంగా మా ఇద్దరికీ కూడా ఎక్కడ పొంతనలేని పార్టీలు. అదేవిధంగా నేను గడిచిన ఎన్నికల్లో కూడా విష్ణుకుమార్ రాజు గారు బీజేపీ, టీడీపీ, జనసేన తరపున పొత్తులో భాగంగా ఇక్కడ ఉత్తర నియోజకవర్గంలో పోటీ చేసిన ఆ ఎన్నికల సమయంలో కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చాలా యాక్టివ్గా పనిచేయడం జరిగింది. సో దాని దృష్ట్యా చూసుకున్న విష్ణుకుమార్ రాజు గారికి నాకు ఏ విధంగాని కూడా ఒప్పందం జరిగే అవకాశం ఎట్టి పరిస్థితిలోనే లేదు. మీ ప్రత్యర్థుల బలం ఏంటి, మీ బలం ఏంటి మీరు అంచనా వేశారు? నా బలం ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి నవరత్నాలు అమలు అయ్యే అవకాశం ఇస్తే ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరాల్సిన సంక్షేమ పథకాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది ప్రజలు సుభిక్షంగా ఉంటారనేది నిజం. ఇది కేకే రాజు మనోగతం. అలాగే నియోజకవర్గంలో స్థానికంగా అందుబాటులో ఉండడమే తనకు పెద్ద బలం. పార్టీ అధ్యక్షులు వారు పాదయాత్ర అలాగే వారి నవరత్నాలు తమకు తప్పనిసరిగా విజయాన్ని చేకూర్చి పెడతాయని ఆమె చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.